హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చామదుంప పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందుగా చామదుంపలు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసి మంచిగా ఉడికించి పొట్టు తీసి కట్ చేసి నీట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇంతలో ఒక కడాయి తీసుకోవాలి. తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్కి ఎందుకంటే పోపు కోసం పోపు దినుసులు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వాటిని కాస్త కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఆ కరివేపాకు రెబ్బలు కూడా కాస్త చిటపటలాడనిచ్చి కాస్త కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఈ చేంజ్ అయిన తర్వాత మనము 2 ఎండుమిర్చీలను కూడా వేసుకోవాలి. మొదటగా ఎండుమిర్చి వేస్తే పోపు అనేది మాడిపోతుంది, అంటే ఎండుమిర్చి బ్లాక్ అయిపోతాయి, కానీ కరివేపాకులు అలాగనే ఉండిపోతాయి. ఇక ఇప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ కూడా తీసుకోవాలి. ఇది పులుసు కాబట్టి ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక ఎల్లిపాయ రెబ్బ తీసుకొని పోస్లో వేసి వాటిని కాస్త మగ్గనిచ్చాను. ఆ తర్వాత 4 పచ్చిమిర్చీలు పొడవుగా చీలికలు చేసుకున్నది, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నవి వేసి మగ్గనివ్వాలి. వాటిని దూరగా కాస్త రెడ్ కలర్ చేంజ్ అయ్యేలా వేగనివ్వాలి. వాటిని కలుపుతూనే ఉండాలి. అవి కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఎప్పుడైనా సరే చివరగానే వేయాలి, అప్పుడే లుక్ ప్లస్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కర్రీకి. మొదటగా వేస్తే కర్రీ అనేది మాడిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అంతా చూసుకొని 1 బై 1 యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 కప్ ఆఫ్ టమాటో కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా కాస్త మగ్గనివ్వాలి. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా కాస్త మగ్గిపోయింది. ఇప్పుడు రుచి కోసం సరిపడినంత కారం మరియు సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకోవాలి. దాని కర్రీ అంతా కలుపుకోవాలి. ఇది కలిపేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ ఆగేసి ఆ 1 మినిట్ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చామదుంపలు వేయాలి. ఆ ముక్కలు అనేవి ఎప్పుడైనా సరే మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే పులుసు చాలా బాగా కనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక లడ్డు పరిమాణం అంత చింతపండుతో తీసుకున్న రసాన్ని ఈ ముక్కల్లో వేసేయాలి. పులుపు కాబట్టి టేస్ట్ యాడ్ అవ్వడం కోసం కర్రీకి కొంచెం బెల్లం వేసాను. మీ ఇష్టం ఉంటే వేసుకుంటే, లేదంటే లేదు. ఇక ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేయాలి. ఇది రసం కదా, చామదుంప పులుసు కాబట్టి ధనియాల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వీటన్నిటిని లో ఫ్లేమ్లో 20-30 మినిట్స్ మగ్గనివ్వాలి, ఉడకాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ చాలా బాగా వచ్చేసింది. ఎంతో టేస్టీ చామదుంప కర్రీ రెడీ. ఇంకా ఎందుకు ఆలస్యం,